జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఛార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వాన్పిక్ పేరును సిబిఐ తన ఛార్జ్షీట్లో చేర్చింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. అయితే 2022 జూలైలో వాన్పిక్ ప్రాజెక్టు పిటిషన్ను హైకోర్టు అనుమతినిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా వాన్పిక్ ప్రాజెక్టు పిటిషన్ను అనుమతించారని వాదించింది. సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పిటిషన్ను విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి వాన్పిక్ ప్రాజెక్టుపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది.